ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లోని వారి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి అత్యంత ప్రజాదరణ పొంది ప్రజాస్వామ్యయుతంగా అత్యధిక సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రజల మన్ననల చేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు ఒక మాట అడిగినారు రేవంత్ రెడ్డి గారిని, రాజకీయాల్లో మీ ప్రస్థానం ఏంటి అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం 2006లో ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ మిడ్జిల్లో ప్రారంభమయ్యింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. 2009లో తను పుట్టింది అచ్చంపేట వంగూరులో అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి కొడంగల్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిండు. మళ్ళీ 2014లో కూడా అదే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఒక బస్ డిపో తీసుకొచ్చిండు, అనేక రోడ్లు వేయించిండు, కొడంగల్ అనే ఇల్లు కూడా కట్టుకున్నాడు. కాబట్టే మళ్ళీ 2014లో కొడంగల్ ప్రజలు ఆయన అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పంపించిండ్రు. మళ్ళీ 2018లో మీ స్నేహితుడైనటువంటి కేసీఆర్ మీరు కలిసి కుట్రలు చేసి స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమికి మీరు కారణమైన బంతిలా మళ్ళీ లేసి మల్కాజ్గిరిలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఓటర్లున్న పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారు ఎంపీగా కాబడ్డారు. తదుపరి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకున్న ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకొని పిసిసి ప్రెసిడెంట్ని చేస్తే 2 ఏళ్లలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కిషన్ రెడ్డి నువ్వు విన్నవో లేదో తెలియదు కానీ రేవంత్ అన్న ఏం చెప్పిండు, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పిండు. ప్రతిరోజు అధికారంలోకి ఎంత దగ్గర ఉన్నామో తేదీ కూడా చెప్పిండు. చివరికి ఎన్నికల సందర్భంలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 9న 3/9 ఈ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పిండు. ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయంటే అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్గా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాటం చేసి నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు కాబట్టే చెప్పగలిగే స్థాయి వారికి ఉండింది. ఆ స్థాయిని ఈరోజు వారు నిరూపించుకున్నారు. నువ్వేం చేసినావు, ఒక ఆయన్ని తప్పించి నీకు పగ్గాలు ఇస్తే ఎన్ని సీట్లు తెచ్చినావు, అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికి చివరికి కుల సంఘాలను ఏనాడు ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయని మీ పార్టీ మోడీ గారిని తీసుకొచ్చి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తామని, ఏబిసిడి వర్గీకరణ చేస్తామని, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినా మిమ్మల్ని జనం నమ్మలే. అంతెందుకు, మీ అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చలామణి
బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బీసీ అయిన బండి సంజయ్ ఓడిపోయా, బీసీ అయిన ఈటెల రాజేందర్ ఓడిపోయా, బీసీ అయిన ధర్మపురి అరవింద్ కూడా ఓడిపోయారు. వీళ్ళే కదా ముఖ్యమంత్రికి రేసులో ఉండింది. నీ పార్టీలో నీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోతేవి. చివరికి మీ భారతీయ జనతా పార్టీలో ఎంపీలైనా సరే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని నియమం పెట్టుకున్నారు. మీరు చెప్పింది మేం చెప్పింది కాదు. మరి మీరు రాష్ట్ర సంఘ అధ్యక్షుడుండి మీరు పోటీ చేయకపోతే ఎమ్మెల్యేకి మీరు పోటీ చేసినారా? కిషన్ రెడ్డి అంబర్పేటలో ఒక అనామకుడు నిలబెడితే గెలిపించుకోలేకపోతే నీ నియోజకవర్గంలో. మా రేవంత్ రెడ్డి గారు సుమారు 27 మంది కొత్త ముఖాలకు టికెట్ ఇప్పించుకొని తానే మొత్తమై ప్రతిరోజు 4 సభలు తిరిగి సొంతంగా వాళ్ళని గెలిపించుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన. మీరే నిలబడకపోతే నిన్న మీ లక్ష్మణ్ మాట్లాడిండు, కే లక్ష్మణ్ గారు. ఆయనకు చేత కాకపోయా నిలవండి ఇంకే, మీకు చేత కాకపోయా నిలవండి ఇంకే. మా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కూడా పోటీ చేసిండు కొడంగల్తో పాటు. మా కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఒక నిజమైనటువంటి స్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఇన్ని క్షేత్రస్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు వారు ఎదిగినరు. నువ్వు గెలిచింది 3 సార్లు 2 సార్లు, అది కూడా పొత్తులోనే గెలిచినావు. నువ్వు ఎప్పుడు చక్కగా గెలవలే. నువ్వు గెలిచిందల్లా టీడీపీతో పొత్తుతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. కాబట్టి మాట్లాడేటప్పుడు మీ స్థాయిని గుర్తుంచుకోవాలి. ఇక కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ చేయడని ఇవాళ అడుగుతున్నాను. ఎంక్వైరీ కమిషన్ ఎందుకు కోరడని. కిషన్ రెడ్డి గారు నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నావు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నిసార్లు లిఖితపూర్వకంగా ఆధారాలతో కూడిన అవినీతిని మీ కేంద్ర సంస్థలైన సిబిఐకి